బంగారం ధరల పెరుగుదలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. సోమవారం ఆర్బీఐ సెంట్రల్ బోర్డు మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారన్నమాట. ఆమె అక్కడ పాల్గొని ఏం మాట్లాడారంటే, పలు దేశాల కేంద్ర బ్యాంకులు బంగారాన్ని భారీగా కొంటున్నాయని, కేంద్ర బ్యాంకుల కొనుగోలు వల్లే బంగారం ధరలు పెరిగిపోతున్నాయని, బంగారం, వెండి దిగుమతుల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, వాటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని ఆవిడ పేర్కొన్నారు. సో, బ్యాంకులు తమ కోర్ బిజినెస్‌పై దృష్టి సారించాలని నిర్మలా సీతారామన్ సూచించారు. బీమా ఉత్పత్తులను మిస్‌సెల్ చేయొద్దన్నారు. భారత్ వృద్ధి పథంలో పనిచేస్తుందని, ఇందులో అందరూ భాగస్వాములు కావాలన్నారు ఆవిడ. పారిశ్రామికవేత్తలు తమ పెట్టుబడులను పెంచాలని పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్ సహా అన్ని దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన 15% సుంకాలపై స్పందిస్తూ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఈ అంశాన్ని సమీక్షిస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిపై అప్పుడే వ్యాఖ్యానించడం తొందరపాటు నిర్ణయం అవుతుందని అన్నారు. చూశారు కదా! ఏకంగా మన భారతదేశం యొక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మన బంగారం గురించి చెప్పింది. ఎందుకు చెప్పిందంటే, ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు బంగారాన్ని కొంటున్నాయన్నమాట. అంటే కొన్ని ప్రపంచ బ్యాంకులు బంగారాన్ని కొని వాళ్ళు స్టాక్ కింద పెట్టుకున్నారు. ఆ దేశం యొక్క బలం కోసం మాట. సో, ఇప్పుడు దానివల్లే ఈ బంగారం పెరుగుతుందని ఎవరు కూడా ఆందోళన చెందొద్దని చెప్తా ఉన్నారు. ఆందోళన ఎందుకు చెందరు? ఎందుకంటే బంగారం పెరిగిపోతూ ఉంటే సామాన్యమైన వ్యక్తి కొనాలంటే ఇబ్బందే కదా! అందుకనే ఆందోళన చెందుతారు. ఈ బంగారం అనేది తగ్గదు. దయచేసి ఈ వీడియో రూపంగా అయితే నేను చెప్పేది ఒకటే. బంగారం తగ్గదు. తగ్గితే గనక మహా అయితే ఒక 500 నుంచి రూ. 1000 తగ్గుతది. మళ్ళీ అప్ అవుద్ది. దయచేసి మీ దగ్గర ఉన్న డబ్బులతోటి మీరు కొనాలనుకుంటే కొనేసుకోండి. అంతేగాని తగ్గుతుందని కూర్చుంటే మాత్రం అది పెరుగుతూ ఉంటది. సో, ఈ వీడియో రూపంగా అయితే నేను చెప్పడం జరిగింది. సో, మీకు నచ్చితే గనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని 10 మందికి షేర్ చేస్తారనుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.